ఫాలో కాకుంటే పెనాల్టీ వేస్తాం. మ్యాండేటరీ అంటే ఫాలో కావాలి. సెకండ్, ఇలాంటి సైన్స్ ఉంటాయి మనకంతా. ఇక్కడ పార్క్ లో కూడా అలర్ట్ చేస్తుంది, ఆఫ్ చేయాలి, సెల్ ఫోన్ వాడద్దు. వెరీ గుడ్. వాడినాం అనుకోండి ఆడ ఫైర్ అయ్యేది. అందుకని పెట్రోల్ బంక్లలో సెల్ ఫోన్ ఆ లైన్ లోనే వెళ్ళి మళ్ళీ అక్కడ వచ్చి నిలబడండి. ఆ లైన్ లోనే వెళ్ళి మెల్లగా 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 తొందరపడదు రోడ్డు మీద. ఓకే, అంటే మనం అడ్వాన్స్గా లెఫ్ట్ సైడ్ తీసుకొని లైన్లో వెళ్ళిపోవాలి. మరి మధ్యలో స్ట్రేట్కి వెళ్ళాలి. అంటే మీరు ఇప్పుడు సాయి చరణ్కు రైట్ సైడ్ ఎవరున్నారు? సుమలత ఉన్నది. మనం డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే రైట్ సైడ్ వాళ్ళు మనకు సరిగా కనబడతారా? మనం లెఫ్ట్ సైడ్ కూర్చుంటాం. తనకు ఈ కారు కనబడుతుంది. అయితే ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే రైట్ సైడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రయారిటీ. ఓకే, స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తీసుకోండి. హాస్పిటల్ సైజ్ దగ్గర హారన్ కొట్టకూడదు. ఈ ట్రాఫిక్ రూల్స్ నిన్న నుంచి నాకు ఎలా తెలియదు, ఈరోజు తెలిసింది క్లాస్లో. మేము ఎక్కడికి వచ్చినాక అన్ని సేఫ్టీ రూల్స్ గురించి, రెగ్యులేషన్స్ గురించి తెలుసుకున్నాం. ఇక్కడికి వచ్చినాక ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి, రూల్స్ గురించి తెలిసింది. టీచర్స్ చెప్తుంటే విన్నాము, నేర్చుకొని ఇప్పుడు చేస్తున్నాము. Explanation very nicely about the traffic rules and regulations, how to follow the symbols and signs. I hope they will make understand their parents also about the rules and regulations. My sincere advice to all my correspondents and schools, private sector and including government also, and we'll take the students here. I would like to thank all the sirs and teachers who have explained us about the traffic rules and what are the signals, how to follow, how to save our lives. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లలకు చిన్నతనంలోనే రోడ్డు రూల్స్ నేర్పినట్టయితే వాళ్ళు పాటించడమే కాకుండా వాళ్ళతో పాటు సంఘంలో వారి తల్లిదండ్రులకు మరియు బంధుమిత్రులకు అందరికీ కూడా ఈ ట్రాఫిక్ అవేర్నెస్ గురించి అవగాహన చెందుతుందని దీని ముఖ్య ఉద్దేశం.